వాళ్ళకి రాజపత్ని నిండు గర్భిణి. అరణ్యాలలో వెతుకుదామని కొంతమంది ముఖ్యులైన వాళ్ళని తీసుకుని వెతికాడు. ఒక చోట రాజు పోలికలు కలిగిన పిల్లవాడు కనపడ్డాడు. ఆ పిల్లవాడిని పట్టుకుని మీ అమ్మా నాన్న ఎవరని అడిగాడు. వాళ్ళు అని చూపించాడు. వాళ్ళని వెళ్ళి నిగ్రహించాడు. నిజం చెప్పండి పిల్లవాడు ఎక్కడా అని. అంటే వాళ్ళు మేమేమి అన్యాయం చేయలేదు, ఒక రోజు అకస్మాత్తుగా ఒక నిండు గర్భిణి వచ్చింది, పురుడు పోసా, ఆమె మరణించింది, ఈ పిల్లవాడు పుట్టాడు, మా కొడుకేని ప్రేమతో పెంచి పెద్ద చేశాం అన్నాడు. ఆ మంత్రి ఏం చేశాడంటే ఈ పిల్లవాడిని కూర్చోపెట్టి, ఒరే నువ్వు రాజకుమారుడివిరా, రాజ్యం ఏలవలసిన వాడివి, నువ్వు ఇలా అరణ్యంలో తిరగడం ఏమిట్రా, నువ్వు వచ్చి చతురంగ బలాలు సమీకరించి యుద్ధం చేయమన్నాడు. వాడన్నాడు, బాబా ఇవన్నీ నాకు తెలియవండి, వాళ్ళు మా అమ్మ నాన్న, వీళ్ళు నా అన్నదమ్ములు, ఈ అడవి నా ఇల్లు, నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకండి, నేను రాను బాబోయ్ ఏడుపు మొదలెట్టాడు. నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు రాజకుమారుడివి, రాజ్యం పరిపాలించవలసిన వాడివి, ఇదేమిటని మంత్రి వాడికి బోధ చేశాడు. వాడికి ఏదో అర్థమైంది. అయితే వస్తానన్నాడు. వచ్చాడు, చతురంగ బలాల్ని సమీకరించాడు, పౌరుష ప్రతాపాలు ఉంటాయి కదా, యుద్ధం చేశాడు, గెలిచాడు, కోటలో సింహాసనం మీద కూర్చున్నాడు, గొప్ప పరిపాలకుడు అయ్యాడు. ఇప్పుడు మంత్రే గురువు. నేను అరణ్యంలో ఎక్కడో పాకలో పుట్టాను, ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నానని జీవుడు 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 అనుకున్నవాడిని, నువ్వు జీవుడు కాదు బ్రహ్మానివిరా అని చెప్పి పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టిన మంత్రి ఎలాగో గురువు కూడా అంతే. ఆ గురువు కూడా అంత పైకెత్తి చక్రవర్తిని చేస్తాడు, ఆత్మ సామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తాడు. కాబట్టి తన బుద్ధి చేత ఏం చేస్తున్నాడు అంటే తత్వమసి, తత్వం అసి, ఆ రాజకుమారుడు నువ్వయ్యున్నావు అని చెప్పినట్టే ఆత్మ నువ్వయ్యున్నావు అని అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు గురువు. మంత్రి ఎంతో రాజకుమారుడి విషయంలో, గురువు మనకంతే. అప్పుడు నేను ఆత్మ అని తెలిసిన తర్వాత జగత్తు కూడా మాయా, తాడు మీద పాము ఆరోపింపబడినది. అప్పుడు జగత్తు లేదు, జీవుడు లేడు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, పంచవాయువులు, ఉపవాయువులు, త్రిగుణాలు ఇవేవి కాదు, ఆత్మ వేరు, నయితి 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 అని తెలుసుకున్నాడు. ఇది చెయ్యడం కాదు, ఆరాధనా విధానాన్ని సంస్కరించి ఎవ్వరూ కూడా ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాలు పెట్టుకోకుండా అందరూ పూజ చేయడానికి, అందరి యందు సమైక్యతాభావం ఉండడానికి షణ్మత స్థాపనాచార్యులై 6గురిని మీరు ఆరాధన చెయ్యొచ్చని మళ్ళీ పంచాయతన పూజని ప్రవేశపెట్టి సమైక్యతాభావాన్ని ఏర్పాటు చేసిన ఘనత శంకర భగవత్పాదులకి వెడుతుంది. ఆయన శృతి వేదం, వేదము యొక్క చివరి భాగం వేదాంతం, ఉపనిషత్తుల్లోంచి జ్ఞానకాండ తీశారు. స్మృతి ధర్మాచరణ, ఆచరణకి సంబంధించినదంతా కూడా, కర్మభాగం అంతా కూడా స్మృతులకి నుంచి తీశారు. పురాణం అంతా ధర్మాన్ని మాట్లాడుతుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, తద్వారా భక్తి జ్ఞాన కర్మ మార్గములను పునరుద్ధరించి ఎవరు ఏది పట్టుకోగలిగితే అది పట్టుకుని పైకెక్కండి. ఆ తర్వాత చిట్ట చివరికి మీరు అక్కడికి చేరుకుంటారని ఇన్ని కోట్ల మందిని ఇన్ని మార్గాల్లోంచి పైకెత్తారు. ఎవరికి సాధ్యం? ఓ పుస్తకం రాస్తారు, ఓ 10 మందికి చెప్తారు. ఇన్ని కోట్ల మందిని దేశమంతటా కలిపి బోధ చేసి ఉద్ధరించడం సాధ్యమే? అందుకు వారు లోకశంకరులయ్యారు. కాబట్టి ఆయన అవతారం వచ్చిన తరువాత అమాయకత్వంతో స్వధర్మాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళందరూ మళ్ళీ మాతృధర్మంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశపెట్టినటువంటి గొప్పతనం శంకరాచార్యుల వారిది. అయితే ఈశ్వరుడిదయ్యే ఎక్కడ అని శంకరాచార్యుల వారిని అడిగినప్పుడు శంకరుడు చెప్పినటువంటి ఉపమానం అద్భుతం.